తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, కరువు కాటకాలు వచ్చినా మేమున్నామంటూ తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడూ ముందంజ వేస్తూనే ఉంది. దానికి మార్గదర్శకంగా మా నటరత్న ఈనాటి మన ముఖ్యమంత్రి శ్రీ రామారావు గారు, నట సామ్రాట్ శ్రీ అక్కినేని, అలాగే శ్రీ కృష్ణ గారు, సినీ నటీనటుల తరపున కృష్ణరాజు గారు, గుమ్మడి గారు, ఎందరైనా కానివ్వండి, అలాగే నిర్మాతలు కానివ్వండి, అందరూ జోలి పట్టి ఏ కార్యక్రమం వచ్చినా ప్రజల ముందుకొచ్చి జోలి పట్టి నడుం కట్టి ముందుకొచ్చారు కేవలం సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం. అలాగే ఇప్పుడు ఈ మధ్య ఆంధ్రదేశంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితికి సహాయం చేయాలి అనే ఉద్దేశ్యంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతా కట్టగట్టుకుని మూకుమ్మడిగా మీ ముందుకు వచ్చి మీ సహాయాన్ని, సహకారాన్ని అర్థించింది. అందుకే ఈ వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక గొప్ప విషయం, అందరూ అభినందించదగ్గ విషయం, ఎప్పుడైతే ఈ విపత్కర పరిస్థితి ఏర్పడిందని తెలిసిందో పరిశ్రమలోని పెద్దలంతా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అనుకున్నప్పుడు శ్రీ ఎన్టీ రామారావు గారు పరిశ్రమకు వచ్చి వారిని అప్పీల్ చేసి అందరిలోనూ ఒక ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఏర్పడేటట్టు చేశారు. అందుకే ఆ రోజు ఒక 25 లక్షల రూపాయలు తక్కువ కాకుండా సినీ పరిశ్రమ నుంచి విరాళాలు ఇవ్వాలి అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ రోజు ఈ క్షణం వరకు ఇక్కడ వసూలు చేసిన డబ్బు కానీ, ర్యాలీల ద్వారా వసూలు చేసిన డబ్బు కానీ కాకుండా కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరపున 25 లక్షల రూపాయల వరకు వసూలు చేశామని చెప్పడానికి సగర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ రోజున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి, స్ట్రీట్ ర్యాలీకి మన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల వరకు వసూలైందని చెప్పడానికి మరింత ఆనందంగా చెబుతున్నాను. ఈ కార్యక్రమానికి నిజం చెప్పాలి అంటే రాత్రనక పగలనక 14 రోజులుగా సినీ పరిశ్రమ అంతా ఒక్కొక్కరు ఉదయం 6 గంటలకు లేచి 10 గంటల వరకు ఇంటింటికి తిరిగి జోలిపట్టి మద్రాసులో వసూలు చేశారు. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జోలిపట్టి ఇంటింటికి తిరిగి వసూలు చేశారు. ఈ రకంగా వారు చేసిన శ్రమదానం పరిశ్రమ నుంచి రావడం కేవలం అక్కడ జరిగిన ఘోరానికి తగిన వారు ఇస్తున్న సానుభూతి తప్ప ఈ 25 లక్షలతోనూ ఏదో అక్కడ జరిగిన నష్టం భర్తీ అవుతుందని మాత్రం కాదు. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ వారు సేకరించిన నిధిని మన ముఖ్యమంత్రి శ్రీ రామారావు గారికి అందజేయడం కోసం ఏర్పాటు కాబడింది ఈ సభ. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవం జరిగినప్పుడు ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా మనం వేడుకలు చేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఈసారి ఆ పరిస్థితి మనకి కొంచెం దూరమై విషాదమైన ఛాయల్లో ఇది కేవలం వినోద కార్యక్రమమైన విషాద కార్యక్రమానికి సహకరించే కార్యక్రమంగా ఏర్పాటు చేయడం వల్ల మనం ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవాన్ని ఈ రకంగా మలుచుకోవడం జరిగింది. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ సైక్లోన్ రిలీఫ్ ఫండ్ ట్రస్ట్ అనే ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షులుగా శ్రీ డివిఎస్ రాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహించడానికి అధ్యక్షులుగా శ్రీ డివిఎస్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా అందరి తరపున కోరుకుంటున్నాను. శ్రీ డివిఎస్ రాజు గారు, వెల్కమ్ యూ సార్. ప్రఖ్యాత కళాకారులు, ఈ కమిటీకి వైస్ చైర్మన్గా ఉన్న శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వెల్కమ్ యూ సార్. ఈ కమిటీకి కోశాధికారే కాకుండా తెలుగు సినీ నిర్మాతల మండలి అధ్యక్షులు శ్రీ ఎంఎస్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఐ వెల్కమ్ యూ సార్. తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రెబల్ స్టార్ కృష్ణరాజుని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ రాఘవేంద్రరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఐ వెల్కమ్ యూ సార్. హైదరాబాద్
ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ పిఎస్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఐ వెల్కమ్ యూ సార్. ఎప్పుడు నటరత్న ఏ కార్యక్రమం చేపట్టినా నట సామ్రాట్ కూడానే ఉంటూనే ఉన్నారు. నట సామ్రాట్కి నటరత్నకి పొరపచ్చాలు లేవని, నట సామ్రాట్ నటరత్న ఇద్దరు రెండు కళ్ళు కళామ తల్లికని, ఆంధ్రదేశం తెలుగు మాత సినీ రంగం గర్వించదగిన రెండు ముద్దు బిడ్డలు. ఆ నట సామ్రాట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని, వెల్కమ్ యూ సార్. నా ఏదొచ్చినా ముందుండడం సోదరుడికి అలవాటు. యు నో a dashing hero, Mr. Krishna. I welcome Mr. Krishna to the dais. ఈ విపత్కర పరిస్థితి ఏర్పడిందని తెలియగానే ₹1,00,000 మొదటిసారిగా విరాళాన్ని ప్రకటించింది కృష్ణ గారు. అది మీ అందరికీ తెలుసు. నా మాకు సినీ నిర్మాత, నేడు తెలుగుదేశం అసెంబ్లీలో మంత్రివర్యులు చేగొండి హరిబాబు గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. Now, గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చరిత్ర తెలిసిన తర్వాత, ఆ గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ పుట్టిన తర్వాత చరిత్ర ఎరగని చరిత్రను సృష్టించిన నటరత్న సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, 6.5 కోట్ల ఆంధ్ర ప్రజల అభిమాన ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ రామారావు గారు వారి ముఖ్య అతిథిని వేదిక మీదకి ఆహ్వానిస్తారు. మన ఆదర్శాలకు గుర్తు పురాతనం నుంచి ఆధునికం వరకు ఈనాడు ముఖ్యంగా జాతి సామరస్వానికి, కులమత విభేదాలకు అతీతమైనటువంటి సమాజ స్థాపనలో ఎందరో పెద్దలు, ఎందరో విద్వజ్ఞులు అటువంటి ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పారు. మన హైదరాబాదు నగరంలో ముస్లింలు, హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, ఎందరెందరో ఎన్ని వర్గాల వారు సోదర భావంతో ఈనాటి ఈ భాగ్యనగరు సౌభాగ్యాన్ని దిద్దటానికి అందరూ సహోదర భావంతో మెలుగుతున్నారు. ఇంతవరకు ఏదో మధ్య కొన్ని అపశృతులు పరికినా అవి కేవలం స్వార్థపరత్వంతో కూడినటువంటి వారి యొక్క ప్రోత్సాహవంతమైన విధానాలు కాని సమాజం హర్షించేటటువంటి విధానాలు కావని నేను మనవి చేస్తున్నాను. ఈ యొక్క సామరస్వానికి ప్రతీకగా, తండ్రిని మించిన బిడ్డగా, కాశ్మీరు సింహంగా పేరు పొందినటువంటి కీర్తిశేషులు, మహనీయులు అబ్దుల్లా గారి అడుగుదాడల్లో నడిచేటటువంటి, వారికి వన్నె తెచ్చేటటువంటి పుత్రరత్నంగా వెలసినటువంటి సోదరుడు ఫరూక్ అబ్దుల్లా గారిని
ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం గౌరవించేటటువంటి ముఖ్య అతిథిగా వారు రావడం నేను ఆహ్వానించడం జరిగింది. అటువంటి సోదరుడు, సచ్చరిత్రుడు, మంచివాడు, శ్రీ గౌరవనీయులైనటువంటి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా గారిని వేదిక మీద ప్రభుత్వం తరఫున రావలసిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యమంత్రి శ్రీ రామారావు గారిని చైర్మన్ ఆఫ్ ది కమిటీ, ఈనాటి సభాధ్యక్షులు శ్రీ డివిఎస్ రాజు గారు పుష్పమాలాలంకృతుల్ని చేస్తారు.